క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలో మొదటి 9 వచనాల్లో ఒక వ్యక్తి మరణించి ఒక ప్రాంతంలో ఒక డెడ్ బాడీగా, ఒక శవంగా దొరికితే ఎవరు చూడకుండా, ఎవరికి తెలియకుండా అలా అన్నోన్గా పడిపోయిన దాని గురించి దేవుడిచ్చినటువంటి ఒక మంచి చట్టం. ఆ విషయాలన్నీ కూడా ఏం చేయాలి, ఆ సమీప గ్రామస్తులు ఎలా ఆ దోషం నుంచి విడుదల పొందాలి, ఇవన్నీ రాసిపెట్టాడు. ఇక 10వ వచనం నుంచి యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి గెలిచి చెరకు తెచ్చినటువంటి మనుషుల్ని ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఆ విషయాలు కూడా 2వ పారాగ్రాఫ్లో మనం చూస్తాం. ఇక 3వదిగా ఆస్తి పంచిపెట్టేటువంటి విషయంలో మొదటి కుమారుడు జ్యేష్ఠత్వపు హక్కు. ఆ దినాల్లో దేవుడిచ్చినటువంటి ఒక మంచి కట్టడ. ఈ రోజున చట్టాలు చాలా మారిపోయాయి. ఆ అంశాలు ఎలా చేయాలో జాగ్రత్తగా మనం ఈ వచనాలు చూడగలుగుతాం. అయితే ఎక్కువగా ధ్యానించాల్సిన అంశం ఏంటంటే, నా హృదయంలో కలుగుతున్నటువంటి ప్రేరేపణ ఏంటంటే 18వ వచనం నేను చదువుతాను. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వానికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు వాడిని తీసుకుని రావాలి. ఇదిగో మా కుమారుడు వీడు మొండివాడై తిరగబడుతున్నాడు, మా మాట వినక వీడు తిండిపోతూ త్రాగుబోతుగా మారిపోయాడని ఆ పెద్దలతో చెప్పినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో వాడిని చావుకొట్టవలెను. అట్లు చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదువు. అప్పుడు ఇజ్రాయేలు అందరూ విని భయపడదురు. ఇలాంటి కొన్ని మాటలు చదువుతున్నప్పుడు క్రైస్తవేతరులు కొందరు, లేదా బైబిల్ని తప్పుపట్టే ప్రయత్నాలు చేసే కొందరు, క్రైస్తవుల్లోనే శాస్త్రులు పరిశీలు లాంటి ఆత్మ కలిగిన కొందరు ఈ కఠినమైన విషయాలు, దేవుడు ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తించాడు, ఇంత కఠినంగా ప్రవర్తించిన వాడు దేవుడు ఎలా అవుతాడు, ఇలాగ వాదిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకడు చేసే సమస్త పాపములలో ఏ అపరాధమే కానీ పాపమే కానీ నిర్ధారించబడినప్పుడు, ఏదో ఒక సాక్షి కంప్లైంట్ ఇస్తే కుదరదు, కానీ 2-3 సాక్షులు ఆ మాట నిర్ధారించినప్పుడు న్యాయాధిపతులు బాగుగా దాన్ని విమర్శించి, లేదా యాజకులు దాన్ని బాగుగా విమర్శించి ఆ సాక్ష్యము సత్యమని తెలిసినప్పుడు, ఎవరి మీద నేరం మోపుతున్నారో వానికి మరణశిక్ష విధిస్తారు. లేదా అబద్ధ సాక్ష్యం పలికి వాడు తప్పు చేసినప్పుడు అబద్ధ సాక్ష్యం పలికిన వాని మీద పడేటువంటి శిక్ష. ఏది ఏమైనా ఈ కఠినమైన శిక్షలు ఎందుకంటే, వేలకు లక్షలకు కొలది ప్రజలుగా ఉన్నారు కదా, అంతమంది ప్రజల్ని ఎలాగ మనం కంట్రోల్ చేయాలి? ఒక దైవికమైనటువంటి భయం, చూస్తున్నటువంటి ప్రజలందరికీ దుష్కార్యం చేయాలన్నా, చెడ్డ కార్యం చేయాలన్నా, హత్య చేయాలన్నా, వ్యభిచరించాలన్నా, దొంగతనం చేయాలన్నా ఒక భయం, దైవికమైన భయం వల్ల పుట్టాలి కదా. ఇంత కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే ధర్మశాస్త్రంలో ఆ దినాల్లో అయినా ప్రజలు పొరపాటు చేస్తూనే వచ్చారు. నేను ఒక మాట అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. వాహనాలు నడుపుతున్నటువంటి వారికి ఎవరికైనా ట్రాఫిక్ రూల్స్ నచ్చుతాయా, లేదా ట్రాఫిక్ కంట్రోల్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నచ్చుతుందా? ఎవరు వారిని ప్రేమించలేరు. వారి దృష్టిలో ట్రాఫిక్ని నియంత్రించేటువంటి పోలీసులు చాలా కఠినాత్ముల్లా కనపడతారు. ఎన్నెన్ని మాటలు అంటారో. ఒక రూల్ని నువ్వు అధిగమించినప్పుడే కదా వారంటే నీకు భయము, లేదా విసుగు, చిరాకు. నీ పాడి నువ్వు రూల్ని పాటిస్తున్నప్పుడు వారికి భయపడాల్సిన అవసరమే ఉంది. రూల్స్ని బ్రేక్ చేసి శిక్షకు అర్హుడవై వారు ఆ విధంగా ఫైన్ వేసినప్పుడు లేదా శిక్షించినప్పుడు వారి మీద బాధపడే ప్రయోజనం ఏంటి? పిల్లలు పెద్దగా అవుతున్న కొలది వారిలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో స్కూల్లో చదువుతారు, కాలేజీలో చదువుతారు, బయట లోక సంబంధమైన స్నేహితులు వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు. కనుక మార్పులు కలుగుతూ ఉంటాయి. లేఖనాలు చాలా స్పష్టంగా సామెతల గ్రంథంలో అనేక విషయాలు అనేక చోట రాయబడ్డాయి. నీ తండ్రికి లోబడాలి, తల్లి మాట వినాలి, ముదిమందు వారిని నిర్లక్ష్య పెట్టవద్దు. సామెతలు 6:20, 23:22, కొలస పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలోను, ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో
మొదటి వచనంలో అంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. అలాగే నీకు మేలు కలుగునట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించమంటాడు. వాక్యం వింటున్నటువంటి మీలో యవనస్తులు మరీ జాగ్రత్తగా, యవన పిల్లలు వినండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట లేవియాకాండం 20:9 ఒకడు తన తల్లినైనను తన తండ్రినైనను దూషిస్తే వానికి మరణశిక్ష విధించాలని ఉంది. అక్కడ దూషిస్తే కొన్ని అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులను దూషించడం కాదు, వారి మీద తిరగబడి తండ్రిని చేయి చేసుకున్నాడు, తల్లిని చేయి చేసుకున్నాడు. ఎంత దుర్మార్గపు క్రియ ఇది. 100 కుటుంబాన్ని చూసుకుంటే ఒక కుటుంబంలోనైనా తల్లిదండ్రులే మాటిమాటికి చిరాకుపడి మాటిమాటికి పిల్లల్ని తిట్టి కొట్టి హింసించేవారు. ఏదో ఒక కుటుంబం ఉంటుందేమో, నేనైతే నమ్మలేను. కానీ తిరగబడే పిల్లలు ఎన్ని కుటుంబాలు మనం చూస్తున్నాం. యవన పిల్లలు, కుమారులు కుమార్తెలు జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో మీరు బాగుండాలి, మీరు దీవించబడాలి, మీరు వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులను మించిన వారిగా మీరు స్థిరపరచబడాలని కోరుకునేది, ప్రార్థించేది, ఎదురు చూసేది, కష్టపడేది ప్రపంచంలో ఒక తల్లి తండ్రి మాత్రమే. ప్రస్తుతం మీ మీద వారి యొక్క గద్దింపు, వారి క్రమశిక్షణ, వారు చిరాకు పడడం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. అది లేని జీవితంలో పిల్లలు ఎలా తయారవుతారు చూడండి. ప్రభు యొక్క బోధల్లో పెంచుతూ, అవసరాన్ని బట్టి శిక్షిస్తూ వారు గుణపడాలని కోరుకుంటున్నటువంటి తల్లిదండ్రులు కాస్త ఓపికతో మీరు ఎదురు చూడండి, వారి మాట వినండి. మీరు ఎంత పెద్ద ప్రయోజకులుగా మారుతారో. తల్లిదండ్రులైన వారు ఎంత పెద్ద కష్టాన్ని, భారాన్ని అయినా సహిస్తారు పిల్లల కొరకు. వారి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, తిప్పలు పడతారు. కానీ పిల్లలు తిరగబడిన రోజున వారికి కలిగే ఆ బాధ అది వర్ణించిన సఖ్యమైంది. తిరగబడేటువంటి కుమారులు కుమార్తెలు మీరు ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. అయితే ఇందులోనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని మనం చూద్దాం. ఇప్పుడు యవన కుమారులు కాకుండా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఇలాగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం యెహోవా మాట్లాడుచున్నాడు. బాగా వినండి, యెహోవా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు యవన బిడ్డలే కాదు, తల్లిదండ్రులతో సహా అందరూ దేవుని పిల్లలుగా యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. యవన బిడ్డలు, కుమారులు కుమార్తెలు తిరగబడితే తల్లిదండ్రులకి ఎంత బాధో. ఇప్పుడు ఈ ఆత్మీయ కోణంలో ఆలోచించండి. మనం అందరము దేవుని పిల్లలమే. ఆయన ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెట్టి మాట్లాడుతున్నాడు. నేను పిల్లల్ని పెంచాను, వారిని గొప్పవారిగా చేశాను, ఇప్పుడు వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద సొంతవాని దొడి తెలుసుకుంటుంది. ఇజ్రాయిల్కు తెలివి రావట్లేదు, నా ప్రజలు యోచించలేకపోతున్నారు. పాపిష్టి జనంగా, చెరుపు చేయి పిల్లలాగా మిగిలిపోతున్నారు. తండ్రి మీద తిరగబడి తన ఆస్తి అంతా తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి తప్పిపోయిన కుమారుని జీవితంలో ఏం జరిగింది? లూకా సువార్త 15వ అధ్యాయంలో 11-31 వచనాలు. వాడికి బుద్ధి వచ్చి కళ్ళు తెరవబడి తిరిగి తండ్రి ఇంటికి చేరేసరికి సమస్తాన్ని నాశనం చేసుకున్నాడు. ఒకవేళ ఆ తండ్రి క్షమించి తిరిగి ఇంట చేర్చుకోకపోతే వాని పరిస్థితి ఏంటో ఆలోచించేయండి. భౌతికమైనటువంటి తల్లిదండ్రుల మీద తిరగబడే యవ్వన కుమారులు కుమార్తెలు జాగ్రత్త. సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పిన మాటలు వినకుండా, ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండకుండా, ఆయన చెప్పిన రీతిలో జీవించకుండా, ఆయన మీద తిరగబడుతున్నటువంటి దేవుని కుటుంబమా, దేవుని పిల్లలారా జాగ్రత్త. బైబిల్ చేసిన హెచ్చరిక భౌతికంగా తిరగబడి దూషించిన వాని ఆ కుమారుడికి మరణశిక్ష విధించాలని. ఇప్పుడు మనం దేవుని మీద తిరగబడితే ఇప్పుడు శరీర సంబంధంగా మనకు మరణశిక్ష ఎవరు విధించడేమో, కానీ రెండవ మరణం తథ్యం. ఏది ఏమైనా ఎవరికైనా మాట వినుట శ్రేష్టం కదా. నా దేవుడు మీలో ప్రతి ఒక్కరికి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వినబుద్ధి పుట్టించునుగాక. ఇటు భౌతికమైన తల్లిదండ్రులకైనా, అటు మన ఆత్మీయ తండ్రి దేవునికైనా ఎదురాడి తిరగబడి అబ్షలోము ఆత్మ తొలగించి లోబడి మెత్తని హృదయం దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.